సార్ టీడీపీ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ హస్తగతం అవుతుంది అని చెప్పేసి వైసీపీ అనుచరులు అంటున్నారు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు న్యూస్ని వైరల్ చేస్తున్నారు. అయితే ఇది లోకేష్కి మాత్రమే టీడీపీ పార్టీ సొంతమని టీడీపీ అభిమానులు అంటున్నారు. అది ఎన్టీఆర్ హస్తగతం అవుద్దా లేకపోతే లోకేష్ హస్తగతం అవుతుందా అని 100% లోకేష్, 100% లోకేష్. ఎందుకంటే వాళ్ళ తాతయ్య గారు తర్వాత వాళ్ళ ఫాదరు సీనియర్ పోస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా. దాని తర్వాత అతను నేర్చుకుంటూ మంచి చీఫ్ మినిస్టర్ అవుతాడని నేను కోరుకుంటాను. జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు వస్తుంది మధ్యరకన్నా? జూనియర్ ఎన్టీఆర్ కూడా మనవడైనా కూడా అతను వాళ్ళ ఫ్యామిలీలోనే ఒప్పుకోవట్లేదు కదా. బాలకృష్ణ మీద పెడతా ఉంటారు అస్తమాను, అతని మీద గెంటేస్తారు, నువ్వు మాకు వద్దు అని అన్నట్టు. ఎక్కడ నేను వినలేదు అతను అంటాం, నువ్వు మాకు వద్దు, నువ్వు అక్కడే ఉండు, అసుంట అంటారు కదా. ఆ టైప్లోనే పెంచుకుంటూ వచ్చారు ఇతని మీద ద్వేషం పెరిగే కొలిది బాగా పాపులర్ అయిపోయినాడు ఎవడో జూనియర్ ఎన్టీఆర్. ఇది ఫ్యాక్ట్. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇంకోటి పెడతాడు. ఇప్పుడు ముందు కాంగ్రెస్ అని ఉండేది, కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ అని పెట్టారా? ఎన్నో పెట్టారు అలా, కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అని అదని ఇదని. అలాగే తెలుగుదేశం జూ అని పెడతారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పెడతారు, పెట్టకూడదనే లేదే. వీళ్ళు ఒకేలా సుప్రీంకోర్టు వెళ్ళి కూడా చెల్లదు అది. ఐఎమ్ ఆల్సో గ్రాండ్ సన్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను పెట్టుకుంటాను అలా వస్తాడు. కానీ తెలుగుదేశం హస్తగతాలు అవటం ఏంటి? హస్తగతం అవ్వదు, అది లోకేష్ది. అది తెలుగుదేశం ఈజ్ గోయింగ్ టు బి ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు. ఇట్ ఈస్ 200% లోకేష్. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇప్పుడు మధ్యలో కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇది వెళ్తాడు. జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం ఉంటే సొంతంగా ఇంకొక పార్టీ పెట్టమంటారు. ఆ పార్టీలోకి వచ్చి జగన్ కలవచ్చు, ఆ పార్టీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ కూడా కలవచ్చు సంయుక్తంగా. డిపెండ్స్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడతానంటే మొట్టమొదటి సపోర్ట్ చేసేది మోడీ గారు. ముందు వాళ్ళ యొక్క ఆత్మరక్షించుకోవాలి. ఇందా చెప్పినా, ముందు వాళ్ళు ఇంట గెలిచి రెచ్చగలవాలి. ముందు వాళ్ళకి అక్కడ మెజారిటీని నిలబెట్టుకునే బాబు, తర్వాత చూద్దాం. ఆ మెజారిటీ నిలబెట్టుకోవడం కోసమే రకరకాల చట్టాలు పట్టుకొస్తారు. అదే 30 రోజులు ఇంకా వస్తుంది. రకరకాల విన్యాసాలు ఎందుకు చేస్తారు అక్కడ, చట్టాల్లోనూ మార్పులు ఎందుకు పట్టుకొస్తారు? రిఫర్మేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఇన్ ద చట్టమ్స్ అండ్ లాస్ ఎందుకు పట్టుకొస్తున్నారు? దట్ ఈస్ టు సేవ్ దర్ స్కిన్. ముందు వాళ్ళకి అక్కడ పడిపోతుంది. ఓ పక్కనేమో రాహుల్ గాంధీ దొంగ ఓట్లు వేసి గెలిచారు, ఆ పక్కన డీలిమిటైజేషను, సీట్లు తగ్గించడం, కొన్ని చోట్ల ఎక్కించడం. ఇన్ని విన్యాసాలు ఎందుకు చేస్తున్నారు బీజేపీ? టు సేవ్ దర్ ఓన్ స్కిన్. వాళ్ళు గెలవాలంటే మిగతా వాళ్ళు గెలవనివ్వకూడదు. ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ నేను బయటకు వస్తాను అంటే ఏం చేస్తాడని అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ని జైలు పక్షిగా ఉన్న మన జగన్ని అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ కాపులు వాళ్ళందరూ కలిపేస్తాడు. నిజంగా తెలుగుదేశానికి దెబ్బ కొట్టాలంటే. బట్ తెలుగుదేశం స్టిల్ అయిందే ఎవరిదే? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయిదే, బాలకృష్ణదేనే. అదేందే బాలకృష్ణ ఎప్పుడు నాది అండగానే బాలకృష్ణ ఆల్సో మేజర్ రోల్. బాలకృష్ణ అల్లుడే లోకేష్ మళ్ళీ బాలకృష్ణ ఎంత కావాలో వాళ్ళ బావగారు కూడా అంతే కావాలి కదా, కొడుకు కదా. అంచేత వాళ్ళందరూ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇస్తారు? జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలి కూడా? ఈజ్ దే వన్ ఆఫ్ ద గ్రాండ్ సన్. వాళ్ళకే పట్టలేదు. అప్పుడు ఏం చేస్తారు? గవర్నమెంట్ స్టార్ట్ 1 more తెలుగుదేశం 2 అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? అర్థమైంది ఇప్పుడు. కానీ అంత డబ్బు ఉండాలి కదా. జూనియర్ ఎన్టీఆర్ ఎంత 50 కోట్లు 80 కోట్లు తీసుకున్నా కూడా ఇతను తరపున పెట్టేవాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ తరపున పెట్టేవాళ్ళు, వాళ్ళు కూడా సగం పెర్సెంట్కి అమ్మాసి అయితే డబ్బులు ఉంటాయి. రిచ్ కమ్యూనిటీ కాబట్టి నేను ఎప్పటి నుంచో చెప్తాను, వేరే కమ్యూనిటీ మీద ద్వేషం వీళ్ళ మీద ఇదిగాని కాదు. ఆ కమ్యూనిటీ పెట్టగలరు ఎన్ఆర్ఐస్ కూడాను. వాళ్ళు కూడా లోకేష్ కంటే ఇతనికంటే ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు ఎలా పెడతారు? వాళ్ళు ఆల్రెడీ అక్కడ దే ఆర్ సపోర్టింగ్ ఆఫ్ సపోర్ట్ టు చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. అదే మీకు ఇప్పుడు అమెరికా వెళ్ళే అంటే లోకేష్ ఉన్న రిసెప్షన్ మిగతా వాళ్ళకి ఎవరికి ఉండదు. అంచేత ఆ విధంగా అతను తెలుగుదేశంలో ఓన్లీ లోకేష్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోయింది చంద్రబాబు నాయుడు గారి తర్వాత వాళ్ళ అబ్బాయి. బాలకృష్ణకి అలాగే ఇంట్రెస్ట్ లేదు, యాక్ట్ చేసుకుంటూ వెళ్తాడు సరదాగాను. అతను జాలీ లైఫ్. అతను ఏజ్ పెరిగి కొలిది జాతకం బాగుందట బాలకృష్ణకి. నేను ఎక్కడో విన్నాను అది. ఎవరో ఒక ఆయన చెప్తున్నారు. వేడి సోములాంటి తొట్టినా కొడుకు కాదు, కొంచెం మంచి జ్యోతిష్యులు ఎవరో చెప్పారు. ఆయన ఎవరో చెప్పాడు అతని జాతకం ఏదో చెప్పాడు, నాకు అది తెలియదు కానీ ఆ నక్షత్రాలు అవి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా బాలకృష్ణ ఈజ్ ఇన్ ఎ వెరీ గ్రేట్ ఎస్ట్రలాజికల్ పొజిషన్. అయినా కూడా అతను చీఫ్ మినిస్టర్ అవ్వాలని కోరుకునే మనిషి మట్టుకు కాదు నాకు తెలిసి. చేత లోకేషే కరెక్ట్ పర్సన్ ఫర్ తెలుగుదేశం. జూనియర్ ఎన్టీఆర్ ఆల్సో కరెక్ట్ ఫర్ ఈజ్ నెక్స్ట్. నిజంగా పాలిటిక్స్ రావాలని ఉంటే ఒకటి డబ్బు కావాలి,
ఈ డబ్బు సరిపోదు. పవన్ కళ్యాణ్ సరిపోయిందా? సరిపోలేదు కదా. అంటే ఇంకా డబ్బు ఉండాలి. ఆ డబ్బు పెట్టేవాళ్ళు కమ్మర్స్లోనే ఉన్నారు ఎక్కువ, వాళ్ళు ఉండాలి. ఫ్యాన్స్ ఏం పెడతారు? ఫ్యాన్స్ ఎందుకు? మంచోళ్ళే, అతనికి ఉన్న ఫ్యాన్స్ అందరూ స్ట్రాంగ్ ఫ్యాన్స్ అని వాళ్ళు ఎక్కడి నుంచి పెడతారు పాపం? వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఓట్ల కోసం క్యాంపెయిన్ చేస్తారు, వాళ్ళు రక్తం సిందించి పని చేస్తారు. ఫ్యాన్స్ లేకుండా చిరంజీవి కూడా లేడు. వితౌట్ ఫ్యాన్స్ దెర్ ఇస్ నో స్టార్. స్టార్డమ్ వచ్చిందే ఫ్యాన్స్ గురించి. సచేత జూనియర్ ఎన్టీఆర్ పార్టీ వేరే పెట్టే ధైర్యం ఉండాలి. అంత డబ్బు పెట్టే 1000 కోట్లు పెట్టేవాళ్ళు ఉండాలి. నాట్ 100-200 crores కాదు, 1000 కోట్లలో పెట్టాలి. ఎంత పెద్ద ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అందరికీ చేసుకుంటూ శుశ్రూష చేసుకుంటూ గెలవాలంటేనే అతని యొక్క గ్లామర్ ఎంతవరకు పనిచేస్తే ఫ్యాన్స్ వెళ్ళి 10 మందిని అడుగు వరకు పనిచేస్తుంది. వాళ్ళు వేయాలి కదా. లోకేష్కున్న డబ్బు ఇంటి దగ్గర ఎక్కడ ఉంది అన్నాడు అనుకోండి, వాళ్ళకే వేస్తారు. డబ్బు అకౌంట్ అక్కడికే చేరుద్ది ఓటు కదా. ఆ విధంగా లెవెల్కి వెళ్ళగలిగితే ఇతను కూడా చేయాలని అనుకుంటే ఇతని యొక్క ఫిలిం కెరీర్ పరంగా పెట్టి ఇతని వెనకాల ఉన్న వాళ్ళు కూడా అంత డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడతాడు. అంత తెలివి తక్కువడు కాదు. ఉన్న మంచి భవిష్యత్తు ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో ఉన్నది ఎందుకు పోగొట్టుకుంటాడు అంటారు. చాలామంది ప్రొవోకేట్ చేస్తారు. మళ్ళీ ఛానల్లో చాలామంది ఛానల్ కూడా గెంటుతూ ఉంటారు. అంత ఈజీగా పడిపోడతాను. నిజంగా పడే సమయం ఎప్పుడు వస్తే నువ్వు గెలిచే సూచనలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వే వస్తావు. వచ్చే ముందు ఆలోచించుకోవాల్సింది ఏంటి? పార్టీ మెయింటైన్ చేయలేదు. చిరంజీవి పార్టీ మెయింటైన్ చేసి మూసేట ఆడాలి. ప్రజారాజ్యం ఓడిపోయిన వెంటనే బ్రహ్మాండం సీట్లు వచ్చినాయి, 18 సీట్లు అయినా కూడా మూసాడు. మెయింటైన్ చేయడం కష్టం ఆఫీసు. సో ఆ విధంగా పాపం డైరెక్ట్గా అనుభవించింది ఎవరో? పవన్ కళ్యాణ్. వాళ్ళ బ్రదర్ చేసిన పనికి, తప్పు పనికి కాంగ్రెస్లో జంప్ చేయడం తప్పు. ఆ పనికి జనసేన ఎఫెక్టెడ్ వెరీ మచ్. సొంత అన్నయ్య చేసిన తప్పుకి అతను అనుభవించాడు. 10 సంవత్సరాల తర్వాత గెలిచాడు. అది న్యాయంగా గెలిచాడు, అన్యాయంగా గెలిచాడో నాకు తెలియదు. రాహుల్ గాంధీ అంటే వేరే అంటున్నాడు, ఈవీఎంలు అంటున్నారు, అది అంటున్నారు. ఐ డోంట్ నో అబౌట్ దట్. బట్ గెలిచాడు, స్వీప్ చేశాడు. ఓకే. సో అది ఇప్పుడు డెఫినెట్గా అతనికి ఉన్న ఆ ఇమేజ్ పెరుగుతుందా తరుగుతుందా ఈక్వల్గా ఉంది ప్రస్తుతం. ఎందుకంటే వాళ్ళు 5 ప్రోగ్రాంలు 6 ప్రోగ్రాంలు చెప్పారు, అది జరగలేదు. వాళ్ళు 6 ప్రామిస్లు చేశారు, ఫ్రీ బస్ ఫర్ విమెన్ అని రకరకాలు పెట్టారు. అవి ఏమీ జరగలేదు. 1-2 స్లోగా చేసుకుంటూ వెళ్తున్నారు. జరగాలంటే డబ్బులు ఇవ్వాలి కదా. వీళ్ళ డబ్బులు ఉండాలి, తర్వాత ఏమో సెంట్రల్ డబ్బులు ఇవ్వాలి, తర్వాత వీళ్ళు మిగుల్చుకోవాలి. ప్రతి గవర్నమెంట్కి జరిగేది అది. అంచేత ఆ పార్టీని నడపాలంటే ఉండే డబ్బు అట్లీస్ట్ ఒక 5 years 10 yearsలో ఆ పార్టీని నిలబెట్టుకోగల సత్తా ఉండాలి. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే ఈ ఎంత ఎందుకు సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖాన్ని ఎందుకు పెట్టుకోవాలి, నాది నా సినిమాలు ఒకటి కాకపోతే ఇంకో సినిమాని ఆడద్ది అనుకునే ఉంటే పాలిటిక్స్ రాడు. లోకేష్కి వేరే అదర్ థింగ్ లేదు. ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదరు, వాళ్ళ ఫాదరు, వీళ్ళందరూ చీఫ్ మినిస్టర్లు కదా. వీళ్ళ గ్రాండ్ ఫాదర్ అయినా కూడా వీళ్ళ ఫాదర్ చీఫ్ మినిస్టర్ ఏం కాదు కదా హరికృష్ణ. లోకేష్ ఫాదర్ అదే ఫాదర్లే కదా. ఆ ఫాదర్ చీఫ్ మినిస్టర్, గ్రాండ్ ఫాదర్ చీఫ్ మినిస్టర్. అతను చీఫ్ మినిస్టర్ అవ్వడానికి అన్ని అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. అంచేత తెలుగుదేశం పార్టీ వెరీ మచ్ బిలాంగ్స్ టు 300% ఓన్లీ టు లోకేష్. జూనియర్ ఎన్టీఆర్ ఇట్ విల్ బిలాంగ్ ఫర్ అనదర్ పార్టీ ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్ గ్రాండ్ ఫాదర్. రామారావు గారు బొమ్మ పెట్టుకుని తెలుగుదేశం 2 అంటాడు. అప్పుడు అతనికి అదే ఉంటుంది. అది అనే ముందు చాలా ఆలోచించుకోవాలి. ఇట్ ఇస్ నాట్, పాలిటిక్స్ ఇస్ నాట్ ఈజీ. చెప్పాను కదా ఇందాక, చిరంజీవి లాంటి వాటి సరిపోలేదు. డబ్బులు ఖర్చు పెట్టే దరహాసం ఉండాలి. అంత అర్థమైందా? యూ నీడ్ దట్ ప్యాషన్. అప్పుడు రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత సంపాదించుకుంటారు. ఆ ధైర్యం అతనికి లేదు. ఏదో మనకి వెళ్ళిపోదాం చిరంజీవి మూసాడు. ఆ విధంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా అసలు పాలిటిక్స్ రావడం అనేది నాట్ సేఫ్. బట్ దట్ తెలుగుదేశం బిలాంగ్స్ టు ఓన్లీ లోకేష్.